పిండి వంటల్లో ముఖ్యమైనది అరిసెలు. అరిసెలు చేసిన తర్వాత ఇవి చేయకపోతే పిండి వంట కంప్లీట్ అవ్వదు. అవి ఏంటా అనుకుంటున్నారా? పోకుండలండి. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అరిసెలు వండిన తర్వాత ఇవి వేయమని చాలా గొడవ చేసేవాళ్ళం. ఇవి చాలా చాలా బాగుంటాయి పోకుండలు. అంటే అరిసెలు వండిన తర్వాత చివరిలో కొంచెం పిండి మిగిల్చి వీటినైతే కంపల్సరీగా చేస్తారు. మరి ఇవి మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా? మరి పోకుండలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని 24 గంటల పాటు బాగా నానబెట్టుకున్నాను. వీటికి సన్న బియ్యం కంటే ఈ రేషన్ బియ్యం అంటే లావు బియ్యం అంటారు కదా, ఆ బియ్యం అయితేనే బాగుంటాయి. నేనైతే రేషన్ బియ్యాన్ని ఈ విధంగా చక్కగా 24 గంటల పాటు నానబెట్టేశాను. ఆ తర్వాత నీళ్ళలో నుంచి బియ్యాన్ని ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకుని వాటర్ అంతా కూడా బాగా పోయేలాగా దీనిని ఉంచాలా. తర్వాత బయట మిల్లుకైతే ఇచ్చేసి పిండి అయితే ఆడించుకోవాలి. లేదా మనం కొంచెం కొంచెంగా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. కొంచెం బియ్యం అయితే కనుక ఈజీగా అయిపోతుంది. ఎక్కువైతే మాత్రం కంపల్సరీగా మిల్లుకి ఇవ్వండి. మిల్లుకి ఇచ్చిన తర్వాత పిండిని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా బాగా నొక్కి పెట్టుకోవాలి. అరిసెలకైనా పోకుండలకైనా ఈ విధంగా పిండి అనేది బాగా నొక్కి పెట్టుకోవాలి. అంటే ఆరిపోతే బాగోదు కాబట్టి చక్కగా దానిని నొక్కేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం తీసుకున్నాం కదా, బియ్యాన్ని కొలత పట్టి మనం బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీన్నర బియ్యం తీసుకున్నాను. అలాగే బెల్లం అయితే 3/4 కేజీ వరకు తీసుకున్నాను. దాంట్లో ఈ విధంగా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. బెల్లం ఈ విధంగా కొంచెం చితకొట్టుకున్నట్లయితే త్వరగా కరుగుతుంది. బెల్లాన్ని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా ఉడుకు రానిచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మరుగుతుంది కదా, ఈ విధంగా మరిగిన తర్వాత దీనిని కంపల్సరీగా వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఇసుక అలాగే గడ్డి చాలా రకాల చెత్త ఉంటుందండి. కాబట్టి కంపల్సరీగా దీనిని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వేసి స్టవ్ అయితే వెలిగించి పాకాన్ని బాగా దగ్గరగా రానివ్వాలి. పాకం వచ్చింది లేనిది తెలుసుకోవాలంటే ఈ విధంగా చిన్న గిన్నెలో వాటర్ అయితే వేసుకుని పాకాన్ని కొంచెం వేసినట్లయితే పాకం అయితే ముద్దగా అవ్వాలి. ఇలా ముద్దగా అయితే మనకి పాకం అనేది వచ్చినట్లే. చూడండి, ఈ విధంగా ముద్దగా మనం చేత్తో తీసి పట్టుకుని దానిని ఈ విధంగా ప్రెస్ చేస్తే, మనం ఏ విధంగా ప్రెస్ చేస్తే అలాగే ఉంటే కంపల్సరీగా పాకం అయిపోయినట్లే. ఒకవేళ పాకాన్ని ఈ విధంగా మనం వాటర్లో వేసిన తర్వాత చేత్తో తీసినప్పుడు అది కిందకి జారిపోతే పాకం అయితే రానట్లు. మనకి ముద్దగా వచ్చినట్లయితే పాకం వచ్చినట్లు. మనం రౌండ్గా చుట్టినప్పుడు అది గట్టిగా ఉండలాగా ఉంటే పాకం అనేది అయిపోయినట్లు. ఇక్కడ మనకి పాకం అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. మళ్ళీ ఒక్క చిన్న మంట అయితే పెట్టానండి. ఎందుకంటే మనకి నెయ్యి వేసాం కదా, చక్కగా ఇది కరిగిపోతుంది కాబట్టి ఒక పొంగు రానిచ్చి మళ్ళీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకోవాలి గిన్నెని. ఆ తర్వాత ఈ పాకంలో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పాకం కొంచెమే అయితే కనుక, అంటే మనం తయారు చేసుకునే పిండి వంట కొంచెమే అయితే కనుక ఒకళ్ళు అయితే చేసేసుకోవచ్చు. లేదంటే కనుక పెద్ద వంట అయితే ఇద్దరు కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ చూడండి, మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనైతే పిండి వేస్తున్నాను. ఈ విధంగా చలిమిడి అయితే తయారు చేస్తున్నాము. చూసారు కదా, ఇలా పిండి వేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలండి. చాలా స్పీడ్గా తిప్పినట్లయితే పాకం మీదకి చిందుతుంది కాబట్టి ఈ విధంగా ముందు కొంచెం అయితే తిప్పాలి. ఆ తర్వాత స్పీడ్గా తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ పాకం అయితే మనకి చక్కగా తయారైపోయింది. ఈ విధంగా అయితే తయారవ్వాలి. గరిట నుంచి కొంచెం కిందకి ఇలా జారినట్లుగా రావాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ చలిముడి అనేది మనకి అరిసెలకు కానీ పోకుండలకు కానీ చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే పోకుండలు అంటారండి. మరి మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, అరిసెలు వండుకున్న తర్వాత మిగిలిన పిండితో పోకుండలు వేస్తారు. కానీ తినాలంటే చక్కగా ఇవి స్పెషల్గా మనం పోకుండలు కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా చిన్న ముద్ద తీసుకున్నప్పుడు అది రౌండ్గా వచ్చినట్లయితే మనకి చలిముడి అనేది పిండి కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే అంతా ఒకేసారి తీసుకుంటే పిండి అయితే ఆరిపోతుందండి. మనం తయారు చేసుకున్న చలిముడితో చక్కగా వారం రోజులైనా కానీ ఇది పాడవదు, అలాగే గట్టిపడదండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ పోకుండలు తయారు చేస్తున్నాను. పిండి అయితే ప్లేట్లోకి తీసుకుని
ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటే మన పోకుండలు అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా గిన్నెలోకి తీసుకోవడం వల్ల మనకి పెద్ద గిన్నెలో పిండి అయితే ఆరిపోకుండా ఉంటుంది. మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్న గిన్నెలోకి తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న చలిమిడి ముద్దల్ని అంటే పోకుండల్ని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుని మనం ఉండలు చేసుకుంటూ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఒక్కలే చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఈ పోకుండలు అయితే. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి, మెత్త మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, గులాబ్ జామున్ లాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి. అసలు ఎక్కడా కూడా పగులు అనేది రాకుండా చక్కగా రౌండ్గా వచ్చాయి. మంచి కలర్ అయితే వచ్చాయి. మన పోకుండలు అయితే ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలి. ఇంకా మిగిలినవి కూడా ఇదే మాదిరిగా తయారు చేసేసుకుంటే మన పోకుండలు అయితే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎంత పెద్ద పిండి వంట అయినా అంటే ఎన్ని చేసుకున్నా కూడా ఒక్కడే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో, అలాగే చాలా కలర్ఫుల్గా వచ్చాయి. పోకుండలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. బెల్లం అయితే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ బెల్లంతో తయారు చేసే పిండి వంటలు కంపల్సరీగా చేసుకోండి. అరిసెలు కానీ పోకుండలు కానీ ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అరిసెలు ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా మంచిది. ఎందుకంటే బెల్లం తినడం వల్ల ఆడవాళ్ళకి చాలా మంచిది. అరిసెల్లోని ముద్దపప్పు వేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా? రెండు కలుపుకు తింటే అదిరిపోతుంది. మరి అదే అరిసెల పిండితో ఈ విధంగా పోకుండలు అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒకటి విరిపి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది కదా మన పిండి వంట. ఎంత మెత్తగా ఉందో చూడండి. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.